కర్కాటక రాశి. ఈ రాశి వారికి రోజు ఆర్థిక పరంగా కొంత కలిసి వస్తుంది. నూతన ప్రయత్నాలు ఫలిస్తాయి. కొత్త అవకాశాలు మీ ముందుకు వస్తాయి. ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి. కుటుంబ సభ్యుల మధ్యన ప్రేమ ఆదరణ పెరుగుతాయి. చిన్ననాటి మిత్రులను కలిసే అవకాశాలు ఉన్నాయి. వారి ద్వారా మీకు కొంత సహాయం కూడా అందుతూ ఉంటుంది. కర్కాటక రాశివారు ఈరోజు శ్రీ లక్ష్మీనారాయణాయ నమః అని చెప్పి 9 సార్లు ఆ యొక్క నామాన్ని చదువుకొని స్వామికి నమస్కరించి మీ పనులు ప్రారంభించండి. మీకు మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది. సింహరాశి. ఈ రాశి వారికి రోజు అనుకూలంగా చెప్పుకోవచ్చును. ప్రయత్నాల్లోపట విజయం సాధిస్తారు. ధనలాభం పొందుతారు. కొత్త అవకాశాలు మీ ముందుకు వస్తాయి. మిత్రుల యొక్క సహాయ సహకారాలు కొంత తగ్గే అవకాశాలు ఉన్నాయి. కుటుంబ సభ్యుల మధ్యన కొంత అనారోగ్య సమస్యలు తలెత్తవచ్చును. సింహరాశి వారు ముఖ్యంగా ఈరోజు ఎవరికి మీ చేత డబ్బునివ్వకండి. జాగ్రత్తలు పాటిస్తూ ఈ రాశివారు ఈరోజు పేదవారికి ఏదైనా తీపి పదార్థాన్ని దానం చేయండి. మీకు కొంత అనుకూలంగా ఉంటుంది. కన్యారాశి. ఈ రాశి వారికి రోజు మధ్యమ స్థాయిగా చెప్పవచ్చును. ఆర్థిక పరంగా అనుకూలంగా ఉన్నాయి. చాలా ఉత్సాహంగా ఉంటారు. నూతన కార్యక్రమాలు ప్రారంభిస్తారు. పెట్టుబడుల పరంగా మీకు కొంత కలిసి వస్తుంది. వ్యాపార రంగంలో రాణిస్తారు. మీ ద్వారా కొంత మిత్రులకు ఇబ్బంది కలిగేటట్టు ప్రవర్తించే అవకాశాలు ఉన్నాయి. అలా ప్రవర్తించకుండా మీరు సామరస్యంగా ఉండండి. మీకు కొంత అనుకూలిస్తూ ఉంటుంది. మిత్రుల నుండి ప్రేమ అభిమానాన్ని పొందుతారు. కన్యారాశి వారు ఈరోజు కాలభైరవ అష్టకాన్ని వినడం వలన మీకు మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది.